నువ్వు ఆగు 2 minutes ఆగు ఆగు ఏయ్, ఆగు ఆగు. గట్టిగా ఏమైనా తగిలిందా? నేను వచ్చి చూడటా? అబ్బే ఇప్పటికే నా కోసం చాలా చేశారు మీరు రిలాక్స్ అవ్వండి, నేను వచ్చేస్తాను. తను కన్ఫ్యూజ్ అయ్యి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి పిచ్చి లేనోళ్ళని కూడా పిచ్చాస్పత్రికి పంపించగలిగే కెపాసిటీ ఉన్న కంటిన్యూటీ క్యారెక్టర్ ఒకడు దిగుతున్నాడు. ఏంటి మేడం అలా చూస్తున్నారు? మీరు డాక్టరే కదా, ఏమైందో కొంచెం చూసి చెప్పరా? ఏం తిన్నా 2 నిమిషాల కంటే అస్సలు ఉండట్లేదు మేడం, సర్రని జారిపోతుంది. బాబు జాగ్రత్త. నువ్వు ఊరుకోబా. నేను డాక్టర్ అని నీకెవరు చెప్పారు? ఏమో మా గోపాలంగాడికి బాగాలేకపోతే మీరొస్తే డాక్టర్ ఏమో అనుకున్నా మేడం. అంటే ఇక మీదటి నుంచి కలిసే యా, ఉంటాం. యా. ఏమైంది? అక్కడ అడుగు. అక్కడ అడుగు. అర్థమైంది. మళ్ళీ ఈ భూమి ఏం చేసింది? నన్ను టార్చర్ చేయడం ఎలా అని పిహెచ్డి చేసింది. ఓ, గోపాలాన్ని ఎలా పడగొట్టాలో పిహెచ్డి చేసింది అనుకున్నా. నాకెందుకో మంచి మనసుతో మనుషుల్ని ప్రేమగా చూసుకోవడం ఎలా అని పిహెచ్డీ చేసాడు అనిపిస్తుంది. నువ్వు కమల్ హాసన్, అదో శ్రీదేవి, ఏదో మబ్బు మొహాలు వేసుకొని. మెయింటైన్ డీసెన్సీ. ఇది ఆఫీస్ అర్థం అవుతుందా? అసలు నా రేంజ్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. అయ్యో నాకెందుకు అర్థం కావట్లేదు, దీనికి చెప్తానే. సార్ రేంజ్ ఏంటంటే సార్ ఒక్కరోజు సిక్ లీవ్ పెట్టి ఆఫీస్కి రాకపోతే ఆఫీస్ బాసే సార్కి సేవలు చేయడానికి ఇంటికి వస్తుంది, నేను లేకపోతే కాపురం కూడా పెడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, కాపురం పెట్టమేంటి? ఆవిడ ఇండీసెంట్ గా బిహేవ్ చేయదు. కాపురం పెట్టడం ఇండిసెంట్ అని నీకెవడు చెప్పాడు? నేను నోరు మూసుకుంటే బెటర్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లా. అనుకోకుండా మీ ఇద్దరు కలవడం ఏంటి? కలిసిన రోజు నువ్వు ఆవిడకు ఊపిరి ఇవ్వడం ఏంటి? ఆవిడ నీకు ఉద్యోగం ఇవ్వడం ఏంటి? ఏంటి ఆ ఉద్యోగం ఇదే ఆఫీస్ లో ఉండడం ఏంటి? ఈ ఆఫీస్ లో మొగుడు పిల్లలు కలిసి పనిచేయకూడదని రూల్ ఉండడం ఏంటి? ఏంటి మళ్ళీ పెళ్ళాం ముందే ఆవిడతో సినిమాలకి షికార్లకి తిరగడం ఏంటి? ఆవిడ నిన్ను చూసుకోవడానికి సేవలు చేయడానికి ఇంటికి రావడం ఏంటి? ఏంటి అయిపోయింది. ఒక్క నిమిషం, అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా పర్సనల్ అయిపోయి నీకేంటి అంత ఇంట్రెస్ట్? ఇంట్లో మొగుడు చేయడానికి పని లేదా నీకు? మొగుడున్నాడు కానీ పాపం అతనికి చేయడానికే పని లేదు. ఏమని చేస్తుంటాడు? లాయర్. ఈ మధ్య క్లయింట్స్ బాగా తగ్గిపోయారు, సో రాదేమన్నా కొత్త క్లయింట్ లా జాయిన్ అవుతుందేమో. చూసావా, నీ మీద కన్సంతో ఏం తిరగట్లేదు. మన ఇద్దరు ఇడిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురితో తీసుకెళ్లి కూర్చోపెట్టేద్దాం తిరుగుతుంది. కనీసం ఏదో ఒక రీజన్ తో అయినా నా చుట్టూ తిరుగుతుంది. నువ్వు ఆవిడ చుట్టూ తిరుగుతున్నావు కదా. నేను మళ్ళీ షటప్. మీ ఆయన నంబర్ ఇవ్వవే. వాట్సాప్ లో ఏ, రాధా, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. నువ్వు లేకపోతే నా జీవితంలో వెలుగు ఎక్కడ ఉంటుంది చెప్పు? మొత్తం చీకటైపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకోవచ్చు కదా. దారి తప్పిన పిల్లలాగా ఎక్కెక్కి ఏడ్చేస్తాను. నా మాట అర్థం చేసుకో. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా అయిపోయాం? ఒక్కసారి అర్థం చేసుకోరాదా? అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అర్థం చేసుకోరాదా ప్లీజ్? ఇంత ఎమోషనల్ డైలాగ్ చెప్పిన తర్వాత కన్నీళ్ళు రావట్లేదేంటి? ఫీలింగ్స్ చచ్చిపోయా? రాధా వాట్సాప్ నంబర్ ఇవ్వు. ఇది రాధా రాధా ఒక్కసారి నా మాట విని రాధా. ఇంక రాదు, నాకు అర్థమైంది. భూమి, నా ప్రాణమే తెస్తున్నావు కదే. మేడం మేడం ఇప్పుడే వాళ్ళిద్దరు గొడవైనట్టుంది మేడం. అవుతుంది భద్రం, అవ్వాలి కూడా. చూస్తుండు, కొన్ని రోజుల్లోనే వాళ్ళు ఎలా విడిపోతారు. గొడవైనంత మాత్రాన ఇప్పుడు మొగుడి పిల్లలు విడిపోవాలంటే ఇప్పుడు చాలా మంది విడిపోవాలి. భద్రం, స్టవ్ మీద గెరిట పెట్టి దాన్ని బాగా కాల్చి దాన్ని చేయి మీద పెడితే ఎలా ఉంటుందంటావు? ఏమవుతుంది? కాలుతుంది. కాలితే ఏమవుతుంది? మండుతుంది కదా. అర్థమైంది మేడం. సారీ మేడం, మీరు అర్జెంట్గా స్టవ్ ఆఫ్ చేసి ఆ గరిటని సింక్లో పడేయండి మేడం, ప్లీజ్ మేడం. అలా చేయాలంటే నువ్వు నీ నోట్తో పాటు మైండ్ని కూడా మూసుకోవాలి. ఇది మరీ బాగుంది మేడం. ఎంత జీతం ఇస్తే మాత్రం నోరుని మైండ్ని కంట్రోల్లో పెట్టుకోమంటే ఎలా? సారీ. కాదు భద్రం, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట వింటూ నేను తిడుతుంటే ఎందుకు పడతావు నువ్వు? నా తలరాతలే మేడం. అంటే మీరు నా బాస్, జీతం ఇస్తున్నారు అందుకే. అదే ఇప్పుడు నిన్ను సీఓ చేశా అనుకో, అప్పుడు ఏముంది, అర్జెంటుగా మీ పేరు మీద ఉన్న షేర్లన్నీ నా పేరు మీద మార్చుకొని ఈ కంపెనీ నుండి మిమ్మల్ని బయటికి గంటేస్తా మేడం. సారీ మేడం. ఇప్పుడు గోపాలంని సీఓ చేస్తే ఎలా ఉంటుందంటావు? ఏదో అనుకునే ఉంటారు కదా, చెప్పండి. ఇప్పుడు సీఓ అయ్యాక కూడా ఆఫ్టర్ ఆల్ శాలరీకి పనిచేసే రాత్తో కలిసి ఉంటాడంటావా?
లెట్స్ సీ. వాట్ బ్రిలియంట్ ఐడియా కదా. ఏమి తెలివైందో తింగరదో అర్థం కాదు. మనకెందుకులే. గోపాలం ఉదయం నుంచి కనిపించట్లేదేంటి? ఆ మంచి మనసున్న భూమితో సినిమాకి వెళ్ళుండొచ్చు, లేదా షాపింగ్కి వెళ్ళుండొచ్చు, లేదా కాఫీ డేట్కి వెళ్ళుండొచ్చు. ఆ చూపేదో మీ ఆయనను చూసుంటే ఈ పాటికి లైన్లోకి వచ్చుండేవాడు. అయినా ఆ భూమి మీ ఇద్దరి మధ్య వస్తుందని అంత క్లియర్గా తెలుస్తుంటే నువ్వెందుకే ఏం చేయట్లేదు? ఏం చేయమంటావు? తను గోపాలంకి డబ్బులు ఇచ్చిందే. ఇప్పుడు మాకు పెళ్ళయిందనే విషయం తనకు తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు తీసేస్తుంది. అప్పుడు నా ఈఎంఐల పరిస్థితి ఏంటి? నిజం ఒకసారి చెప్తే సరిపోతుంది, కానీ అబద్ధం అలా కాదు. ఆ వెతిలి వాళ్ళు నిజమని నమ్మే వరకు చెప్తూనే ఉండాలి. ఈ డైలాగ్ ఏదో మూవీలో ఉంది కదా, అంటే సుందరానికి. ఇది కదా ఇప్పుడు ఇంపార్టెంట్. రాధా గారు, కాదు, భూమి మేడం మిమ్మల్ని పిలుస్తున్నారండి. ఓ మీ మేడంకి ఆఫీస్లో వేరే ఎంప్లాయీస్ ఉన్నారని కూడా గుర్తుందా? పదే పా. అవెంజర్స్ అసెంబ్ల్ అని అందరినీ ఇక్కడికి రమ్మంది ఏంటే? అదే కదా, అయినా మన టీంనే రమ్మంది. చూద్దాం ఎందుకో. హలో గైస్, ఐ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్ టు మేక్. మీరు రిజైన్ చేసేస్తున్నారా ఏంటి? I have stepped down as the CEO this morning. నేను చెప్పానా? నా అనౌన్స్మెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. I've stepped down as the CEO for 1 day. 1 day? యా, 1 డేకి ఒకరిని సీఈఓగా అపాయింట్ చేస్తున్నాను. 1 డే సీఈఓనా? అసలు ఎవరు? ఎందుకు? 1 క్వశ్చన్ అట్ ఎ టైం రాదా? అయినా అదెవరో తెలియాలంటే అటు చూడండి. రాడేంటి? యూ కెన్ కమ్ అండ్ సీఈఓ గారు. ఏంటే క్రేజీగా ఉంటుందని చచ్చిపోయిన వాళ్ళ బామ్మని తీసుకొచ్చి సీఈఓ చేస్తుందా ఏంటి? తీసుకొచ్చింది కానీ మళ్ళీ ఆవిడకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నదనుకో. జెన్యూన్ కన్సర్న్ రాదా? 1 second గైస్. ఇక్కడే ఉండిపోయావేంటి? రా లోపలికి. అరే చెప్తున్నాగారా. హీస్ ఆర్ న్యూ సీఈఓ ఫర్ 1 day. హాయ్ ఫ్రెండ్స్, అంత మర్యాద అక్కర్లేదు, ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి, చూసి చాలు. మీ అందరిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక్కొక్కరిని ఒక్కోసారి సీఈఓ చేయాలనుకున్నాను. అండ్ దాంట్లో ఫస్ట్ లక్కీ పర్సన్ గోపాలం. దరిద్రం నేనే. ఆ కోట్ ఏంటి, బెల్ట్, షూస్ ఎలా ఉన్నావో తెలుస్తుందా నీకు? రాధా ఆఫీస్లో ఉన్నాం, చుట్టూ ఆహా, సూట్ అవ్వలేదని చెప్తున్నాను భూమి. నా కళ్ళతో చూడు రాధా, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. కళ్ళు పీకేస్తాను. ఆహా, మీ కళ్ళతో చూడాలంటే నా కళ్ళు ఇట్ వాస్ అ జోక్. జోక్ భూమి, సూపర్ జోక్ రాధా గారు. అంత ఫన్నీగా కూడా ఏం లేదు గోపాలం గారు. అవుననుకోండి. అయినా ఇంకా నుంచోనే ఉన్నావేంటి గోపాలం? కూర్చో ప్లీజ్. సీట్ కంఫర్టబుల్ గానే ఉందిగా గోపాలం? హైట్ సరిపోలేదు అనుకుంటా. రాధా గారు, మీరేదో ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడా? లేకపోతే రేపు చెప్తావా? ఏమైనా ప్రాబ్లమా? ఆహా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, మీకు అర్థం అవ్వాలి కదా. అంటే మీరు వేరే డిపార్ట్మెంట్ కదా, టెక్నికల్ టర్మ్స్ అవన్నీ అర్థం అవ్వని. నాకేసావా? నాకు అర్థమైపోయినా పర్లేదు, మిగిలినకి అర్థమవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా కళ్ళు పెద్ద చేసి చూస్తే ల్యాప్టాప్ రాదు, వెళ్ళి తీసుకో. సారీ గోపాలం గారు, చూసుకోలేదు. అయ్యి బాబు, చూసుకోకుండా దొక్కుతున్న కాలు తీపోయింది, చూసుకుని దొరికితే గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళిపోదేమో. ప్రతిసారి వద్దనుకున్నా ఏంటి? సో ద ప్రాజెక్ట్ ఇస్ అబౌట్ ద ఆస్ట్రేలియన్ మెట్రో. ఏ బాబు, ప్రాజెక్ట్ గురించి చెప్పమంటే మెట్రో సిటీ బస్ అంటావేటి? ప్రాజెక్ట్ గురించి చెప్పు. అదే ప్రాజెక్ట్. అదేనా? ఇంకా నీ ట్రావెల్ కష్టాలు చెప్తామో అనుకున్నా. తప్పు లేదులేండి, నా తెలివి తక్కువ మొగుడు నన్ను రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతుంటాడు కదా ఎప్పుడు. మీరు అలా అనుకోవడంలో తప్పే లేదు. మౌనానమంటే రెడీగా ఉంటారు. ప్రాజెక్ట్ గురించి చెప్పండి.
ఏం లేదు, ఈ మెట్రోలో ఏమైనా ఇష్యూస్ వస్తే అవి మనకి ఎస్కలేట్ చేసినప్పుడు మనం ఎస్కలేట్ అంటే ఏంటో తెలుసా? తెలుసానా? దాని మీనింగ్ చెప్పాలా లేకపోతే రైమింగ్ వచ్చే వర్డ్స్ అని చెప్పాలా? అసలు ఆ వర్డ్ గురించి నీకేం కావాలో చెప్పు. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్నీ చెప్పేస్తాను. అవన్నీ అక్కర్లేదు, స్పెల్లింగ్ చెప్పండి చాలు. స్పెల్లింగే కదా ఈ. చెప్పు గోపాలం, చెప్పు. థ్యాంక్స్ ఫర్ ద మోటివేషన్. ఎస్కా తర్వాత వచ్చేస్తుంది. పెద్దంతల్ మెట్రో వరకు వచ్చినట్టుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదా? లేదు, నవ్వేశాను. జీతాలు ఇచ్చేవారు మీద జోకులు అయితే జీవితాలు తారుమారైపోతాయంట. ఆ విషయం తెలుసా? ఒక్క రోజుకే నేను మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ నాలెడ్జ్ తెలుసుకోవడానికి, నా విజ్ఞాన ప్రదర్శన చూపిస్తానికి కాదు. అయినా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళి పని చూసుకోండి. ఇదిగో ఆ క్యాఫ్టీరియాలో కాఫీ టీలు తాగుతూ టైం వేస్ట్ చేయడం కాదు, కొంచెం పని నేర్చుకోండి. గో గో గో. మీతో పర్సనల్ గా మాట్లాడొచ్చా? భూమి గారు, నా స్కెడ్యూల్ చాలా టైట్గా ఉంది, తర్వాత చెప్తాను. చెప్పండి. తను మీ పర్సనల్ అసిస్టెంటా? కాదు. అంటే అంత పర్సనల్ గా మాట్లాడుతుంటేను. బయలుదేరండి. వావ్ గోపాలం, యా. ఒక్క రోజులోనే ఎంప్లాయీస్ ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో కనుక్కొని బాగా లెక్చర్ ఇచ్చావు. అది ఆయన పెద్ద సైంటిస్ట్, మరి సగం టైం క్యాఫ్టేరియాలో ఉంటాడు, అందుకే కనిపెట్టాడు. వినపడుతుంది. ఆ, మీకు కూడానా? చైర్ పవర్ అలాంటిది. సరే గోపాలం, మీటింగ్ అటెండ్ అయి అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. భూమి, కాఫీ చెప్పవా? ఇందాకే కాఫీ తాగి టైం వేస్ట్ చేద్దానా? అంటే నా ఉద్దేశం క్యాఫ్టేరియా తాగద్దన్నా మేడం. ఇక్కడ కాదు, ఇక్కడే కంట్రిక్. నేను చెప్పుకుంటాను, మీరు వెళ్ళండి. నీకేంటి పని, నువ్వు కూడా బయలుదేరు. వెళ్ళు. గోపాలం CEO, ఫస్ట్ టైం కటౌట్ తగ్గ క్యారెక్టర్ దొరికింది. అయినా రాధ మీద మరీ అలా అరవకుండా ఉండాల్సింది. ఆయన పిల్లల మీద పెత్తనం చెలాయించేంత ఛాన్స్ ఎంతమంది మొగులు కొత్త చెప్పు? ఎన్నిసార్లు వస్తుంది? దొరికిన ఛాన్స్ వాడుకుంటే పోయే, రెచ్చిపోతా. మీ ఆయన చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడే. అదే కదా, CEO చైర్లో కూర్చోగానే ఎక్స్ట్రాలు. అదే ఆఫీస్ అయ్యి ఇంటికెళ్ళేటప్పుడు గట్టి కొట్టు. ఆఫీస్ అయ్యేదాకా ఆగాలంటావా? మరీ ఆఫీస్లోనే కొడితే బాగోదేమో. కొట్టక్కర్లా, టార్చర్ చేస్తే ఆ చైర్ వదిలేసి పారిపోతాడు. టార్చరా? ఎలా చేస్తావు? దానికో క్యాండిడేట్ ఉన్నాడు. బాబన్నా, నువ్వు అర్జెంటుగా ఒకసారి ఆఫీస్కి రావా? సరే. ఆ భూమిని గోపాలాన్ని కలిపి కాంబినేషన్లో టార్చర్ చేస్తే 10 నిమిషాల్లో పారిపోతారు. వస్తున్నాడు ఆ క్యాండిడేట్, చూద్దాం. భద్రం, టెర్రస్ మీద ప్రపోజల్కి రెడీ చేయి. ఈరోజు ఆఫీస్ అయ్యాక గోపాలంకి నా మనసులో మాట చెప్పేస్తా. ఇప్పుడే కదా మేడం మీ ఎంట్రీ అయింది, అప్పుడే ఎందుకు? లాస్ట్ టైం గోపాలంని కలిసినప్పుడు ముందే చెప్పకుండా చాలా తప్పు చేశాను భద్రం. ఇంకోసారి ఆ తప్పు అస్సలు చేయను. వెంటనే గోపాలంకి నా మనసులో మాట చెప్పేసి ఐల్ బీ క్లియర్ అబౌట్ ఇట్.